హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ పుస్తకంలోని చాప్టర్ 36 ట్రిబ్యునల్స్ అంటే తెలుగులో ట్రిబ్యునల్స్ అనే అంశంపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. అసలు ట్రిబ్యునల్స్ అంటే ఏమిటి? వీటిని పాక్షిక న్యాయ సంస్థలు లేదా క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అని ఎందుకంటారు? మన దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల వంటి బలమైన న్యాయ వ్యవస్థ ఉండగా ఈ ట్రిబ్యునల్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాటికి రాజ్యాంగంలో ఎలాంటి స్థానం కల్పించారు? మరియు వాటికి సంబంధించిన కీలకమైన ఆర్టికల్స్, చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పుల గురించి ప్రతి అంశాన్ని కూలంకషంగా, స్పష్టంగా మరియు మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో చర్చిద్దాం. ఈ అధ్యాయాన్ని మనం ఒక స్పష్టమైన ప్రణాళికతో అర్థం చేసుకుందాం. ఈ విశ్లేషణలో మనం అనుసరించబోయే మార్గం ఇది. ముందుగా సెక్షన్ 1 అ కాన్స్టిట్యూషనల్ ఇంట్రొడక్షన్, రాజ్యాంగ పరిచయం. అంటే మన రాజ్యాంగంలో ట్రిబ్యునల్స్ ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం. ఆ తర్వాత సెక్షన్ 2 అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, ఆర్టికల్ 323A, పరిపాలనా ట్రిబ్యునల్స్ కింద ఆర్టికల్ 323A గురించి తెలుసుకుందాం. ఆపై సెక్షన్ 3 ద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ గురించి లోతుగా చర్చిద్దాం. 4వ సెక్షన్లో జ్యుడిషియల్ రివ్యూ అండ్ ద ల్యాండ్మార్క్ కేస్, న్యాయ సమీక్ష మరియు ఒక చారిత్రాత్మక కేసు ప్రాముఖ్యతను విశ్లేషిద్దాం. 5వ సెక్షన్లో ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్, ఆర్టికల్ 323B, ఇతర విషయాల కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ను పరిశీలిద్దాం. చివరగా 6వ సెక్షన్లో కీ డిఫరెన్సెస్ సమరైజ్డ్, ఈ రెండు రకాల ట్రిబ్యునల్స్ మధ్య ఉన్న కీలకమైన తేడాలను స్పష్టంగా అర్థం చేసుకుందాం. సెక్షన్ 1 ఎ కాన్స్టిట్యూషనల్ ఇంట్రొడక్షన్, రాజ్యాంగ పరిచయం. సరే, మనం ట్రిబ్యునల్స్ అనే అంశంలోకి లోతుగా వెళ్లే ముందు వాటి రాజ్యాంగపరమైన మూలాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1950 జనవరి 26న మనం ఆమోదించుకున్న మన అసలు భారత రాజ్యాంగంలో ట్రిబ్యునల్స్ అనే పదానికి గాని భావనకు గాని ఎటువంటి ప్రత్యేక నిబంధనలు లేవు. అంటే అవి రాజ్యాంగ నిర్మాతలు మొదటగా పొందుపరిచిన అంశం కాదు. వీటిని చాలా సంవత్సరాల తర్వాత ఒక కీలకమైన మరియు కొంత వివాదాస్పదమైన రాజ్యాంగ సవరణ ద్వారా మన వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా చేర్చారు. ఇంతకీ ఆ కథ ఏమిటి? ఆ ఆవశ్యకత ఎందుకేర్పడింది? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ కాలక్రమం అంటే ఈ టైమ్ లైన్ ట్రిబ్యునల్స్ యొక్క పుట్టుకను మనకు చాలా స్పష్టంగా వివరిస్తోంది. చూడండి, 1950లో మన రాజ్యాంగం అమల్లోకొచ్చినప్పుడు దేశంలో వివాద పరిష్కారానికి న్యాయ వ్యవస్థలో హైకోర్టులు, సుప్రీంకోర్టు మరియు వాటి కింది స్థాయి సివిల్ క్రిమినల్ కోర్టులు మాత్రమే ఉండేవి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రభుత్వ కార్యకలాపాలు విపరీతంగా విస్తరించాయి. దాంతోపాటే కొత్త రకాల వివాదాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంబంధిత వివాదాలు, పన్నుల వివాదాలు, పారిశ్రామిక వివాదాలు వంటివి సంప్రదాయ కోర్టులపై కేసుల భారాన్ని విపరీతంగా పెంచేశాయి. ఈ సమస్యను అధిగమించి పరిపాలనలో సంస్కరణలు సూచించడానికి 1975లో అప్పటి ప్రభుత్వం స్వర్ణ సింగ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ అమల్లో ఉన్న సమయంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ సవరణ రాజ్యాంగంలో ఎన్నో మౌలికమైన మార్పులు చేసిన కారణంగా దీనిని మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు. ఈ 42వ సవరణ ద్వారానే రాజ్యాంగానికి కొత్తగా పార్ట్ 14A, 14వ భాగం అనే భాగాన్ని చేర్చి దానికి ట్రిబ్యునల్స్ అని పేరు పెట్టారు. ఈ భాగంలో కేవలం రెండు ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఆర్టికల్ 323A మరియు ఆర్టికల్ 323B. ఈ రెండే మన దేశంలోని ట్రిబ్యునల్స్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధమైన పునాదిగా నిలిచాయి. రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన ఈ రెండు ఆర్టికల్స్ ట్రిబ్యునల్స్ను వాటి విధిని బట్టి రెండు ప్రధాన వర్గాలుగా విభజిస్తాయి. మొదటిది ఆర్టికల్ 323A. ఇది కేవలం పరిపాలనా సంబంధమైన ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి మాత్రమే ప్రస్తావిస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, ప్రమోషన్లు, బదిలీలు, క్రమశిక్షణా చర్యలు వంటి వారి సేవా సంబంధిత వివాదాలను పరిష్కరించడం వీటి ఏకైక లక్ష్యం. దీన్ని ఒక స్పెషలిస్ట్ డాక్టర్లాగా ఊహించుకోవచ్చు. ఈయన కేవలం ఒకే రకమైన సమస్యలకు చికిత్స చేస్తారు. ఇక రెండవది ఆర్టికల్ 323B. ఇది ఒక జనరల్ హాస్పిటల్ లాంటిది. పన్నులు, భూ సంస్కరణలు, పారిశ్రామిక వివాదాలు, ఎన్నికలు వంటి అనేక ఇతర నిర్దిష్ట విషయాల కోసం ఏర్పాటు చేయబడిన ట్రిబ్యునల్స్తో ఇది వ్యవహరిస్తోంది. ఇప్పుడు మనం ఈ రెండు ఆర్టికల్స్ను ఒక్కొక్కటిగా అత్యంత వివరంగా పరిశీలిద్దాం. సెక్షన్ 2 అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, ఆర్టికల్ 323A. పరిపాలనా ట్రిబ్యునల్స్, ఆర్టికల్ 323A. సరే, మొదటగా మనం ఆర్టికల్ 323A గురించి లోతుగా చర్చిద్దాం.
ఈ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేసే పరిపాలనా ట్రిబ్యునల్స్ అంటే ఏమిటి? ఈ ఆర్టికల్ పార్లమెంటుకు ఎలాంటి ప్రత్యేక అధికారాన్ని కట్టబెట్టింది? మరియు దీనిని తీసుకురావడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. ఆర్టికల్ 323A యొక్క సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే. ఈ ఆర్టికల్ ప్రభుత్వ పదవులలో నియమించబడిన వ్యక్తుల నియామకం, రిక్రూట్మెంట్ మరియు సేవా నిబంధనలకు సర్వీస్ కండిషన్స్కు సంబంధించిన వివాదాలను విచారించి తీర్పు చెప్పడానికి ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసే అధికారాన్ని కేవలం పార్లమెంటుకు మాత్రమే ఇస్తుంది. ఇక్కడ కేవలం పార్లమెంటుకు అనే పదం చాలా ముఖ్యం. దీని అర్థం రాష్ట్ర శాసనసభలకు ఈ అంశంపై అంటే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ విషయాలపై ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసే అధికారం అస్సలు లేదు. ఈ ఆర్టికల్ కింద పార్లమెంట్ ఒక చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను మరియు ప్రతి రాష్ట్రానికి లేదా కొన్ని సందర్భాల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. ఇంతకీ ఈ పరిపాలనా ట్రిబ్యునల్స్ ఏర్పాటు వెనుకున్న ప్రాథమిక ఆలోచన ఏమిటి? దాని లక్ష్యమేమిటి? లక్ష్యం ఒక్కటే, తమ సర్వీస్ విషయాలలో అన్యాయానికి గురైన ప్రభుత్వ ఉద్యోగులకు వేగవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన న్యాయాన్ని అందించడం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ప్రమోషన్ విషయంలో అన్యాయం జరిగిందని అనుకుందాం. అతను సాధారణ సివిల్ కోర్టుకు వెళ్తే ఆ కేసు విచారణకు చాలా కఠినమైన నియమ నిబంధనలు ఉంటాయి. విచారణ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్నిసార్లు సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పడుతుంది. దీనివల్ల ఆ ఉద్యోగి సమయం, డబ్బు వృధావడమే కాకుండా అతని కెరీర్పై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ జాప్యాన్ని నివారించి ప్రభుత్వ సేవా విషయాలలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సభ్యులతో, అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, న్యాయ నిపుణులు కూడిన ట్రిబ్యునల్స్ ద్వారా సమస్యలను త్వరగా పరిష్కరించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. సెక్షన్ 3 ద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, క్యాట్. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, క్యాట్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 323A పార్లమెంటుకు అధికారం ఇచ్చిందని. మరి ఆ అధికారాన్ని ఉపయోగించుకుని పార్లమెంట్ ఏర్పాటు చేసిన అత్యంత ముఖ్యమైన మరియు ప్రధానమైన సంస్థే ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. దీనిని మనం సంక్షిప్తంగా క్యాట్ అని పిలుస్తాం. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ఒక ముఖ్యమైన న్యాయవేదిక. ఆర్టికల్ 323A ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుసరించి భారత పార్లమెంట్ 1985లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చట్టం, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ను ఆమోదించింది. రాజ్యాంగం అధికారం ఇస్తే పార్లమెంట్ చట్టం ద్వారా దానికొక రూపాన్ని ఇస్తుంది. ఈ చట్టం ప్రకారమే అదే సంవత్సరం అంటే 1985 నవంబర్ 1న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ను స్థాపించడం జరిగింది. ఇది ఒక బహుళ సభ్యుల సంస్థ, అంటే ఇందులో ఒక చైర్మన్, వైస్ చైర్మన్లు మరియు ఇతర అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియల్ సభ్యులు ఉంటారు. దీని ప్రధాన బెంచ్, ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీలో ఉంది మరియు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర రాజధానులలో దీనికి ఇతర బెంచ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం క్యాట్కి 17 రెగ్యులర్ బెంచ్లు ఉన్నాయి. వీటిలో 15 హైకోర్టుల ప్రధాన స్థానాలలో మరియు 2 జైపూర్ మరియు లక్నోలో ఉన్నాయి. దీనివల్ల దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల కోసం ఢిల్లీ వరకు రాకుండా తమకు దగ్గరలో ఉన్న బెంచ్ను ఆశ్రయించవచ్చు. ఇప్పుడు మనం క్యాట్ యొక్క అధికార పరిధి అంటే జ్యూరిస్డిక్షన్ గురించి వివరంగా చూద్దాం. ఎవరెవరు తమ సర్వీస్ సమస్యల కోసం క్యాట్ని ఆశ్రయించవచ్చు? ఈ జాబితాను జాగ్రత్తగా గమనించండి. మొదటిది అఖిల భారత సర్వీసుల సభ్యులు, మెంబర్స్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS, ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ IFOS అధికారులు. రెండవది కేంద్ర సివిల్ సర్వీసులు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్, ఉదాహరణకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ IFS, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ IRS వంటి గ్రూప్ A, గ్రూప్ B మరియు ఇతర సర్వీసుల అధికారులు మరియు ఉద్యోగులు. మూడవది కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న సివిల్ పోస్టులు, సివిల్ పోస్ట్స్ అండర్ ద సెంటర్, అంటే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలలో పనిచేసే ఉద్యోగులు అందరూ. నాల్గవది, ఇది చాలా ముఖ్యమైనది, రక్షణ శాఖలోని సివిలియన్ ఉద్యోగులు, సివిలియన్ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులలో పనిచేసే సైనికులు, అధికారులు కాదు, అక్కడి ఆఫీసులు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో పనిచేసే క్లర్క్లు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు వంటి సివిలియన్ ఉద్యోగులు. వీరందరూ తమ నియామకం, ప్రమోషన్, సీనియారిటీ, బదిలీ, జీతభత్యాలు, పెన్షన్ లేదా తమపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలు వంటి సర్వీస్కు సంబంధించిన ఏ వివాదం కోసమైనా నేరుగా క్యాట్ని ఆశ్రయించవచ్చు. అయితే క్యాట్ అధికార పరిధిలోకి ఎవరొస్తారో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఎవరు రారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. పరీక్షల కోణంలో ఇదొక కీలకమైన పాయింట్. ఈ 3 వర్గాల వారు క్యాట్ పరిధిలోకి రారు. ఎందుకో చూద్దాం. మొదటిది రక్షణ దళాల సభ్యులు, మెంబర్స్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోని యూనిఫామ్ ధరించే సైనికులు.
వారి సర్వీస్ నిబంధనలు క్రమశిక్షణ చాలా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి వారి సర్వీస్ విషయాల కోసం ప్రత్యేకంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ చట్టం 2007 కింద ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ఉంది. రెండవది సుప్రీంకోర్టు అధికారులు మరియు సేవకులు, ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి వారి సర్వీస్ విషయాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలోనే ఉంటాయి. మూడవది పార్లమెంట్ సెక్రటేరియట్ సిబ్బంది, సెక్రటోరియల్ స్టాఫ్ ఆఫ్ ద పార్లమెంట్. రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రం డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం వీరి సర్వీస్ విషయాలు లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ 3 వర్గాల వారు క్యాట్ పరిధిలోకి రారని గుర్తుంచుకోవాలి. క్యాట్ యొక్క పని విధానంలో ఒక చాలా ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. ఇది సాధారణ సివిల్ కోర్టుల వలె 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ యొక్క కఠినమైన మరియు సంక్లిష్టమైన నియమాలకు మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 యొక్క సాక్ష్యాల నియమాలకు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. దీనివల్ల విచారణ ప్రక్రియలో అనవసరమైన జాప్యం నివారించబడుతుంది. మరి దానికి బదులుగా ఇది సహజ న్యాయ సూత్రాల ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. సహజ న్యాయ సూత్రాలు అనేవి చాలా సరళమైనవి, అవి న్యాయానికి పునాది వంటివి. ప్రాథమికంగా 2 ముఖ్యమైన విషయాలుంటాయి. ఒకటి ఔడి ఆల్టరం పార్టెం, లాటిన్లో దీని అర్థం అవతలి పక్షం వాదన కూడా వినాలి, అంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదు. 2 నెమో జుడెక్సిన్ కౌజా సువా, దీని అర్థం ఏ వ్యక్తి తన సొంత కేసులో తానే న్యాయమూర్తిగా వ్యవహరించకూడదు, అంటే నిష్పక్షపాతంగా ఉండాలి. ఈ సరళమైన విధానం వల్ల CAT కేసులను తక్కువ ఫార్మాలిటీలతో మరింత వేగంగా, సమర్థవంతంగా మరియు తక్కువ ఖర్చుతో పరిష్కరించగలుగుతుంది. Section 4 Judicial Review and the Landmark Case న్యాయ సమీక్ష మరియు ఒక చారిత్రాత్మక కేస్. సరే, మొదట్లో ట్రిబ్యునల్స్ను సాధారణ కోర్టులకు ప్రత్యామ్నాయంగా వాటి అధికార పరిధిని తొలగించి వాటికి సమానమైన అధికారాలతో ఏర్పాటు చేశారు. కానీ ఒక ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆ అధికారాలు ఎలా పునర్వివచించబడ్డాయో మరియు న్యాయ వ్యవస్థలో వాటి అస్సలు స్థానమేమిటో ఇప్పుడు చర్చిద్దాం. ఇది ట్రిబ్యునల్స్ వ్యవస్థ చరిత్రలోనే ఒక కీలకమైన మలుపు, ఒక గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు. ఇప్పుడొకసారి ఆలోచించండి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చట్టం 1985 ప్రకారం మొదట్లో క్యాట్ ఇచ్చిన తీర్పుపై ఒక ఉద్యోగికి అన్యాయం జరిగిందనిపిస్తే అతను హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేదా? సమాధానం ఆశ్చర్యకరంగా లేదు. ఆ చట్టం ప్రకారం క్యాట్ తీర్పును సవాలు చేయాలంటే నేరుగా సుప్రీంకోర్టులో మాత్రమే స్పెషల్ లీవ్ పిటిషన్ SLP ఆర్టికల్ 136 కింద అప్పీల్ చేసుకోవాలి. దీని ద్వారా హైకోర్టుల యొక్క రిట్ అధికార పరిధిని ఆర్టికల్ 226ని ఈ సర్వీస్ విషయాలలో పూర్తిగా తొలగించారు. ఇలా చేయడం వెనుక ఉద్దేశం న్యాయ ప్రక్రియలో ఒక అంచెను తగ్గించి కేసులను మరింత వేగంగా ముగించడం. కానీ ఇది రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఉందా? హైకోర్టుల అధికారాన్ని ఇలా ఒక సాధారణ చట్టం ద్వారా తొలగించవచ్చా అనే పెద్ద రాజ్యాంగపరమైన ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నకు సమాధానమే 1997లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ చారిత్రాత్మక కేసులో 7 న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఒక అద్భుతమైన తీర్పిచ్చింది. కోర్టు ఏం చెప్పిందంటే, న్యాయ సమీక్ష అధికారం జ్యుడిషియల్ రివ్యూ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో ఒక భాగం. 1973 నాటి కేశవానంద భారతి కేసులో ప్రతిపాదించిన ఈ మౌలిక స్వరూప సిద్ధాంతం ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం, న్యాయ సమీక్ష వంటి రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణాలను మార్చలేదు లేదా నాశనం చేయలేదు. అందువల్ల ఆర్టికల్ 226 కింద హైకోర్టులకు మరియు ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు ఉన్న న్యాయ సమీక్షా అధికారాన్ని ఏ చట్టం ద్వారా కూడా తొలగించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కారణంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చట్టంలోని ఈ నిబంధన, అంటే హైకోర్టు అధికార పరిధిని తొలగించే నిబంధన, రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. చంద్రకుమార్ కేస్ తీర్పు ఫలితంగా అప్పీల్ చేసుకునే ప్రక్రియ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అనుసరిస్తున్న కొత్త మార్గమిది. మొదటి అడుగు క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లేదా రాష్ట్ర స్థాయిలో ఉంటే SAT స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఒక తీర్పు ఇస్తుంది. రెండవ అడుగు ఆ తీర్పుతో సంతృప్తి చెందని వారు సంబంధిత హైకోర్టులోని డివిజన్ బెంచ్, అంటే 2 న్యాయమూర్తులుండే ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకోవాలి. సింగిల్ జడ్జ్ బెంచ్ ముందు కాదు, నేరుగా డివిజన్ బెంచ్ ముందు. ఇకపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లడానికి వీల్లేదు. మూడవ అడుగు హైకోర్టు తీర్పుతో కూడా అసంతృప్తిగా ఉంటే అప్పుడు తుది అప్పీల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ తీర్పు ద్వారా ట్రిబ్యునల్స్ను న్యాయ వ్యవస్థ యొక్క పర్యవేక్షణ కిందకు తీసుకువచ్చి వాటిని హైకోర్టులకు లోబడి ఉండేలా చేశారు. తద్వారా న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను మరియు ఉన్నత స్థానాన్ని కాపాడారు. Section 5
ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్ ఆర్టికల్ 323B ఇతర విషయాల కోసం ట్రిబ్యునల్స్ ఆర్టికల్ 323B. ఇప్పటివరకు మనం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ వివాదాలకు సంబంధించిన స్పెషలిస్ట్ ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు రాజ్యాంగం ప్రస్తావించిన రెండవ వర్గం ట్రిబ్యునల్స్ గురించి చూద్దాం, అంటే ఆర్టికల్ 323B. ఇది చాలా విస్తృతమైన, విభిన్నమైన విషయాలను కవర్ చేస్తుంది. ఆర్టికల్ 323B కింద ఏ అంశాలపై ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయవచ్చో ఈ జాబితా చూపిస్తుంది. ఈ జాబితా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఉదాహరణకు, పన్నుల టాక్సేషన్ వివాదాల కోసం ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ, జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ వంటివి. విదేశీ మారకం, దిగుమతులు మరియు ఎగుమతుల వివాదాలు, పారిశ్రామిక మరియు కార్మిక ఇండస్ట్రియల్ అండ్ లేబర్ వివాదాలు, దీని కింద ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులు పనిచేస్తాయి. భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ మరియు వాటి అమలుకు సంబంధించిన వివాదాలు, పట్టణ ఆస్తిపై గరిష్ట పరిమితి, సీలింగ్ ఆన్ అర్బన్ ప్రాపర్టీ విధించడానికి సంబంధించిన కేసులు, పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలకు జరిగే ఎన్నికల వివాదాలు, ఆహార పదార్థాల సరఫరా, పంపిణీ మరియు నియంత్రణకు సంబంధించిన వివాదాలు. ఇలాంటి అనేక నిర్దిష్ట రంగాలలో తలెత్తే వివాదాలను వేగంగా ఆ రంగంలో నైపుణ్యం ఉన్నవారితో పరిష్కరించడానికి ఈ ఆర్టికల్ కింద ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ ఆర్టికల్ 323ఏకు మరియు 323బికు మధ్య ఒక చాలా ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. దీనిని మనం తప్పక గుర్తించాలి. ఆర్టికల్ 323ఏ కింద పరిపాలనా ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసే అధికారం ఎవరికుంది? కేవలం పార్లమెంట్కు మాత్రమే. కానీ ఆర్టికల్ 323బి కింద ట్రిబ్యునల్స్ను పార్లమెంట్ లేదా సంబంధిత రాష్ట్ర శాసనసభలు కూడా ఏర్పాటు చేయవచ్చు. దీనికి కారణం ఏమిటంటే, మనం ఇందాక చూసిన జాబితాలోని భూ సంస్కరణలు, వ్యవసాయ పన్నులు వంటి చాలా అంశాలు రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర జాబితాలోకి లేదా ఉమ్మడి జాబితాలోకి కన్కరెంటీస్లోకి వస్తాయి. రాజ్యాంగం ప్రకారం ఆయా అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికుంటుందో వాటికి సంబంధించిన ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసే అధికారం కూడా వారికే ఉంటుంది. అందుకే ఈ వెసులుబాటు కల్పించారు. సెక్షన్ 6 కీ డిఫరెన్సెస్ సమ్మరైజ్డ్. ముఖ్యమైన తేడాల సారాంశం. ఇప్పటివరకు మనం ఆర్టికల్ 323A మరియు 323B గురించి విడివిడిగా చర్చించాం. ఇప్పుడు ఈ రెండు ఆర్టికల్స్ మధ్య ఉన్న తేడాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పోటీ పరీక్షలలో తరచుగా ఈ తేడాల నుండే ప్రశ్నలొస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం వీటిని ఒక పట్టిక రూపంలో పక్కపక్కల పెట్టి పోల్చి చూద్దాం. దీనివల్ల మీకు ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుంది మరియు సులభంగా గుర్తుంటుంది. ఈ పట్టిక 3 ప్రధాన తేడాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. మొదటిది సబ్జెక్ట్ మ్యాటర్, అంటే ఏ విషయాలతో వ్యవహరిస్తాయి. ఆర్టికల్ 323A కేవలం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ విషయాలకు మాత్రమే పరిమితం. దీని పరిధి చాలా నిర్దిష్టమైనది. అయితే ఆర్టికల్ 323B పన్నులు, భూమి, పారిశ్రామిక వివాదాలు వంటి అనేక ఇతర నిర్దిష్ట విషయాలతో వ్యవహరిస్తుంది. దీని పరిధి చాలా విస్తృతమైనది. రెండవది ఎస్టాబ్లిష్డ్ బై, అంటే ఎవరు ఏర్పాటు చేస్తారు. ఆర్టికల్ 323A ట్రిబ్యునల్స్ను కేవలం పార్లమెంట్ మాత్రమే ఏర్పాటు చేయగలదు. కానీ ఆర్టికల్ 323B ట్రిబ్యునల్స్ను ఆ అంశంపై శాసనాధికారం ఉన్న పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు కూడా ఏర్పాటు చేయవచ్చు. మూడవది హైరార్కీ, అంటే అధికార శ్రేణి. ఆర్టికల్ 323A కింద ఒకే ట్రిబ్యునల్, కేంద్రానికి CAT, రాష్ట్రానికి SAT ఉంటుంది. ఒకదాని కింద మరొకటి అనే అధికార శ్రేణి ఉండదు. కానీ ఆర్టికల్ 323 కింద అవసరాన్ని బట్టి ఒకదానిపై మరొకటి అప్పీల్ చేసుకునేలా ఒక అధికార శ్రేణిని హైరార్కీ ఆఫ్ ట్రిబ్యునల్స్ సృష్టించవచ్చు. ఉదాహరణకు, జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, దాని తీర్పుపై అప్పీల్ కోసం రాష్ట్ర స్థాయిలో మరొక అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయవచ్చు. ఈ 3 తేడాలు చాలా ముఖ్యమైనవి. సరే, ఇప్పుడు ఈ మొత్తం చర్చను ఒక్కసారి త్వరగా పునశ్చరణ చేసుకుందాం. రీక్యాప్, కీ టేకవేస్. మొదటి ముఖ్యమైన పాయింట్, ట్రిబ్యునల్స్ అనేవి మన అసలు రాజ్యాంగంలో లేవు. వాటిని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 14A అనే కొత్త భాగాన్ని చేర్చి ప్రవేశపెట్టారు. రెండవ పాయింట్, ఆర్టికల్ 323A ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ విషయాల కోసం ఉద్దేశించబడింది. దీని కింద ఏర్పాటు చేసిన ముఖ్యమైన సంస్థ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, క్యాట్. దీనిని కేవలం పార్లమెంట్ మాత్రమే ఏర్పాటు చేయగలదు. మూడవ పాయింట్, ఆర్టికల్ 323B పన్నులు, కార్మిక వివాదాలు వంటి అనేక ఇతర నిర్దిష్ట విషయాల కోసం ఉద్దేశించబడింది. దీన్ని పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు ఏర్పాటు చేయవచ్చు. నాల్గవ మరియు అత్యంత ముఖ్యమైన పాయింట్, ఎల్ చంద్రకుమార్ కేస్ 1997 తీర్పు ప్రకారం ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పులు హైకోర్టుల న్యాయ సమీక్ష అధికార పరిధి నుండి తప్పించుకోలేవు. ఏ ట్రిబ్యునల్ తీర్పుపైన అయిన అప్పీల్ను సంబంధిత హైకోర్టులోని డివిజన్ బెంచ్ ముందు చేసుకోవచ్చు. చివరగా మీ అందరి కోసం ఒక ఆలోచింపచేసే ప్రశ్న. ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం కోర్టులపై పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించి నిర్దిష్ట రంగాలలో నైపుణ్యంతో వేగవంతమైన న్యాయాన్ని అందించడం.
మరి వాస్తవానికి ట్రిబ్యునల్స్ వ్యవస్థ ఈ లక్ష్యాన్ని ఎంతవరకు సాధించింది? అవి నిజంగా న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తున్నాయా, లేక చంద్రకుమార్ కేసు తీర్పు తర్వాత వాటి తీర్పులపై హైకోర్టులలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉండటం వల్ల కేసుల పరిష్కారానికి మరో అంచెను జోడించి అధికార పరిధి విషయంలో గందరగోళం సృష్టిస్తున్నాయా? ఇది ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశం. దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.